కానీ ఉత్తములైన వాళ్ళు కొద్దిమందే ఉంటారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనకి పీనట్స్ దొరుకుతాయి, కోకోనట్స్ దొరుకుతాయి, ఇంకా డోనట్స్ కూడా దొరుకుతాయి. డోనట్స్ అంటే అమెరికాలో తినే ఒక తిండి పదార్థం. ఈ పీనట్స్, కోకోనట్స్, డోనట్స్ దొరికినట్లుగా డైమండ్స్ దొరకవు. సో ఆ డైమండ్సే మా పక్కన, ఈ పక్కన, ఎదురుగా కూడా ఉన్నాయి. ఈ డైమండ్స్ అన్ని ఇక్కడ రావడానికి కారణం సంగీత పాని మా వీణాపాణి గారు. ఇప్పుడు ఆయనది వెన్న ముద్ద ప్రేమ, అతి పెద్ద ప్రేమ, వృద్ధ ప్రేమ. అందుకే ఆయనకి బద్దులమై మా యొక్క లోహ విహంగం యొక్క సమయాన్ని మార్చుకుని వచ్చాం. ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాం. లేదా ఇప్పుడు నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉండాలి, ఎక్కడానికి 9ంటికి చేసుకున్నాం. కానీ ఇక్కడ కార్యక్రమానికి రావాలి కాబట్టి అది క్యాన్సిల్ చేసుకుని మధ్యాహ్నం పైన ఎక్కాం. కానీ నా ఆనందం ఏమిటంటే, నన్ను ఒక్కసారి ఈ కూలర్లు కట్టేస్తారా, గోలగా ఉంది. మీరు అతడి సినిమా చూసారా? గోపి చూడనా ఆ కూలర్లు కట్టి అతడి సినిమాలో. అంటే ఆయన ఉంటే బాగుండేది, తనికెళ్ళవారు ఉంటే. ఆయనదే డైలాగు చూసారా, సైలెన్స్ ఎంత వైలెంట్గా ఉందో అంటారు. అలాగా మీరు గమనించండి. నేను అలా వచ్చి కూర్చున్నాక నా హృదయం, నాన్న పిల్లలు కాళ్ళు ఆగుతున్నాయా? కూర్చుంటే బెస్ట్ కదా. మీరు కూర్చుంటారా? నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలి, అందుకని కూర్చోవాలి. కూర్చుంటారా? తల్లు కూర్చోండి, మా అమ్మలు కదా, కూర్చోండి. మీరుంటే నానా మీకు ఎక్కడ కాలుతాడు కూర్చోండి, ఎలా కాలుతాడు కూర్చోండి. మీరుంటే సభకి లుక్కు, మీరుంటే ఇంటికి లక్కు, ఫోటో తీస్తే క్లిక్కు, చూస్తే కిక్కు. ఈ సభలో అందానికి మీరే దిక్కు, అందుకని కృష్ణుడికి మొక్కు. ఇప్పుడు ప్రసాదం పెడితే మెక్కు, దుర్మార్గుల్ని తొక్కు. నేను చెప్పిందంతా కక్కు. గురువుగారు వచ్చారు, మాకు బంగారు బ్యాంక్ చెక్కు, చాలా ఆనందంగా ఉంది మా హక్కు. చూసారా, నేను ఒక కథ చెప్పాలనిపిస్తుంది, చాలా చెప్పాలి కానీ సమయం అనుమతించదు కదా. తొందరగా చెప్పేస్తాను. చాలా ఉన్నాయి నా లోపల కడుపులో, నా భావాలు, నా ఆనందం. భోజరాజు వారు కాలంలో ఒక పండితుడు, ఆయన సభలో, అంటే ఆయన యొక్క అంతఃపురంలో ప్రయత్నం చేశాడు. దేనికి? పాండిత్యానికి కాదు, దొంగతనాన్ని. దొరికిందో చెంబేదో, బంగారు చెంబు దొరికింది. కానీ సీసీ కెమెరాలు, గొడవ, గోష్ఠి. సీసీ కెమెరాలు అంటే సెక్యూరిటీ వాళ్ళు, తప్పించుకోవడం చాలా కష్టం కదా. అలా 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 తప్పించుకుని మొత్తానికి ఈయన భోజరాజు వారి మంచం కింద వెయిటింగ్లో ఉన్నాడు. నిద్ర పెట్టేసి పడుకుండిపోయాడు. భోజరాజు వారు ఎప్పుడో వచ్చారు భోజనం చేసి. ఆయన నిద్ర లేచిన తర్వాత వెంటనే ఆయనకు లక్షణం ఉంది. వెంటనే ఒక కొత్తది, ఒక కవిత అల్లాలి. అల్లిన తర్వాత ఆయన మంచం దిగుతారు. అలా ఆయన ఏదో కవిత అన్నారు. ఉదాహరణకి, అంటే మీకు ఊరికే ఆయన అన్నదాని కోసం నేను బంగారాజు శర్మ గారిని 4-5 ఏళ్ళ నుంచి అడుగుతాను ఆ శ్లోకం ఏమిటి అని. అప్పుడు ఆయన అల్లింది. సరే, పాపం ఆయనకి తీరిక లేదు, నాకు కోరుకున్నప్పటికీ కూడా అది దొరకలేదు. కానీ విషయం ఏంటంటే, ఆయన చెప్పిన పద్యం ఏమిటో తెలియదు కానీ పద్యం చెప్పారు, ఓ శ్లోకం చెప్పారు. ఉదాహరణకి, మా ఊరు తిరుపతి, అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి. ఇవి ఇంకో లైన్ రావాలి కదా. నేను చెప్తాను మామూలుగా, అది ఆ 4వ లైన్లో ఏం చెప్తానంటే, మర్చిపోతే నీ బతుకు అదోగతి అని చెప్తాను. అయితే విషయం ఏమిటంటే, ఆయన అలా 3 లైన్లు చెప్పారు. ఎవరు? భోజరాజు వారు. 4వ లైన్ చెప్పాలి. ఆయన ఇలా వెతుక్కుంటున్నారు. కింద నేను అందించాడు.
ఏమిటి అక్కడ ఎవరి మంచం అది? రాజుగారి మంచం కింద నుంచి ఇంకో వాయిస్ వస్తే అది తలకాయ ఉంటుందండి? ఆ వాయిస్కి ఇంకో చాయిస్ ఉంటుందండి? రోల్స్ రాయిస్ కారు ఎక్కిచ్చారు, ఈయన శబాష్ అన్నారు ముందు. మరి కవి కదండి ఆయన. భోజరాజు ముందు ఎవరాయన? కవిరాజు కదా. శబాష్ శబాష్ అన్నాడు. మెచ్చు ఎప్పుడైనా అంతే కదండి. ఒక సపోర్ట్ దొరికితే 3 లైన్లు చెప్పిన తర్వాత 4వ లైన్లు ఎవరన్నా చెప్తే ఆ ఊపు వేరు, భలే అందించేవరా అంటారు. ఆయన సంతోషపడిపోయారు. ఎవరయ్యా నువ్వు, అసలు బయటదా బయటదా అన్నారు. ఆయన వచ్చాడు. ఇగో ఏదో ముంతలో చెంబు, ఆ పవిట్ర ఆ క్లాత్లో. నువ్వెవరో అన్నారు. అంటే పరిస్థితి బాగోలేదండి, అందువలన తస్కర విద్య, ఇంకా తప్పలేదు అన్నాడు. ఆయన సిగ్గుపడి భోజరాజు వారు ఆయనకి నమస్కరించి, నా రాజ్యంలో ఇలా జరగడం చాలా శోచనీయమని ఆయనకి ఏవో గ్రామాలు అవి దారదత్తం చేశారు. విషయం ఏమిటంటే, మనం ఉన్న స్థలం ఖచ్చితంగా అక్కడ రాసిపెట్టి ఉంది. త్యాగరాజ స్వామి వారి చిత్రపటం పైన ఎందరో మహాను బావులు, ఆ పదం, ఆ పాట ఏదైతే ఉందో దానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి స్థలం ఇదిగో ఈ త్యాగరాయ గానసభ చిక్కడపల్లి. ఎన్ని ఏళ్ళు, ఎంత చక్కగా వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు నిండిపోవట్లే. ఎందరు మహానుభావులు, వీళ్ళందరి రుణం మనం తీర్చగలమా? అసలు ఇంతమంది మహానుభావులు సంగీత సాహిత్యాలని పరిపుష్టం చేసి మన తెలుగు నేలకి, భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి, ఇక్కడ రాసిపెట్టి ఉంది కూడా, చూశారు కదా, మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన మేరు పర్వత శిఖర మేధావులు, స్త్రీమూర్తులు, వీరందరూ తమ తమ రంగాల్లో కృషితో సాధించిన విజయాలకు మన దేశంలోనే అగ్రగణ్య అవార్డుతో సత్కరింపబడ్డ భరతమాత బొద్దుబిడ్డలు. ఇప్పుడు మన దేశంలో మనకి తెలియని ఎందరో మహానుభావులు ఉన్నారు. కనీసం ఈ తెలిసిన వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఇప్పుడు మనకి త్రిమతాచార్యులు అంటారు. ఎవరు వాళ్ళు? ఆదిశంకరాచార్యులు వారు, భగవద్ రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు. అలాగే సంగీత జగద్గురుత్రయం ఎవరు? త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు వారు, శ్యామశాస్త్రి. ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు వీళ్ళందరికీ మూలాలు తెలుగు నేల మీద నుంచే వచ్చినాయని? చాలా మందికి తెలియదు. ఇప్పుడు చెప్పిన ఈ సంగీత జగద్గురుత్రయం ఈ ప్రకాశం జిల్లా మూలాల నుంచి వారు వెళ్ళారని మన సింహాచల శాస్త్రి గారు, ప్రముఖ హరికథ విద్వాంసులు, వారు చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా వారి యొక్క వారసత్వాన్ని మనం కొనసాగించాలి. త్యాగరాజ స్వామి వారి యొక్క మరియు ఆదిశంకరాచార్యుల వారి యొక్క మరియు భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క ఆవిర్భావం, వారి యొక్క ఉత్సవం, అంటే మన భాషలో పుట్టినరోజు అని చెప్పుకుంటాం. ఈ వైశాఖ మాసం చాలా వేడి కలిగిన నెల అయినప్పటికీ కూడా మన హృదయాలని చల్లబరిచేటువంటి మహానుభావులు ఎందరో పుట్టారు ఇదే నెలలో. అన్నమాచార్యులు వారు కూడా. ఇటువంటి మహానుభావులు మన కోసం ఏం చేశారు? ఎన్నో రచించారు. గోపి, అది ఆపగలమా? ఆపితే ఒక్కొస్తుందేమో ఆపు. ఎందరో ఎన్నో మన కోసం రచించి, మన కోసం ప్రవచించి, మన పట్ల దయించి వెళ్ళారు. ఈరోజు ఉదయమే అన్నమయ్య కీర్తనలో వింటూ ఉన్నాను. ఎంత కాలము కదా ఈ దేహ దారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంత కాలము కదా ఈ దేహ ధారణము. ఎన్నాళ్ళు ఉంటాం ఈ శరీరంలో? ఎన్నాళ్ళున్నా
చింతా పరంపరల చిక్కుబడవలసే. మనందరికీ ఎన్నో చింతలు ఉంటాయి. ఒకటి కలిగి ఉన్నవాడికి ఉందని బాధ, లేనివాడికి లేదని బాధ. ఎన్నో చిక్కులు, ఎన్నో మనస్సులో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు. కానీ చిట్ట చివర మనం ఎటువంటి స్థితి పొందితే మళ్ళీ వెనక్కి రామో ఆ స్థితి పొందమనే త్యాగరాజు వారు చెప్పిన, హనుమాచార్యులు వారు చెప్పిన, ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన, భగవత్ రామానుజాచార్యులు వారు చెప్పిన, మధ్వాచార్యులు వారు చెప్పిన, మళ్ళీ మనం వెనక్కి రాకూడదు. వెనక్కి రావడం అంటే మళ్ళీ పుట్టకూడదు. ఎంతమందికి చావు గురించి భయం ఉంది? అసలు చావు భయం ఉందా మనకెవరికైనా? చావు గురించి ఆలోచన ఉందా? మనం ఎలా ఉంటే బాగుంటాం, మనం ఎలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు? ఇదంతా పెద్దలు చెప్పారు. సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేని వారెంత నేర్చిన, ఎంత చూచిన, ఎంత వారలైనా కాంతదాసులే. కాంతదాసులు అంటే అర్థం కేవలం స్త్రీ అని కాదు. ప్రకృతి కాంతకి అందరూ దాసులు అయిపోతూ ఉంటారు కదా, అవునా కదా? హరే కృష్ణ. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రకృతికి వశమైపోయి చెవులు చెప్పితే ఒక పని చేస్తాం, ముక్కు చెబితే ఒక పని చేస్తాం, కళ్ళు చెబితే ఒక పని చేస్తాం. మీ అందరికీ తెలుసు, అయినప్పటికీ కూడా తొందరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చెవుల ద్వారా మోసపోయే వాళ్ళల్లో మొట్టమొదటిది జింక. మనందరం సినిమాల్లో విన్నాం కదా, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదంటారా? ఎందుకలా అన్నారు? ఆ సింహం వచ్చేసింది కాబట్టి. చూడండి, ఇక్కడ గోపి, అక్కడ హ్యాపీ. మీ ఇద్దరు చాలా మందికి ఉంటుంది పాపి. అయితే విషయం, ఈ జింకకి లక్షణం ఏమిటంటే సంగీతం. దానికి ఆ వేణు ఊదితే అది అలా మైమరిచిపోతుంది, చాలా వేగంగా పరిగెడుతుంది. అది పులి కంటే వేగంగా పరిగెత్తగలిగినప్పటికీ దాని భయం చేత పులికి దొరుకుతుంది, మధ్య మధ్యలో వెనక చూస్తుంది, అది తొందరగా అరిచిపోతుంది. ఈ సంగీతానికి కట్టుబడి అలా నిలబడిపోతుంది. అప్పుడు వాడు బాణం వేస్తాడు. అందువల్ల చెవి ద్వారా అది నష్టపోయింది, ప్రాణాన్ని కోల్పోయింది. చేపకి ఆహారం అన్ని చోట్ల దొరుకుతుంది దాని నీటిలో, కానీ ఎవడో కొబ్బరి ముక్కో వానపామో వేస్తే దానికోసం పైకి నోరు పెడుతుంది, నాలికి దాన్ని చంపింది. ఆ తర్వాత కళ్ళు, మినుగురు పురుగు ఏం చేస్తుంది? ఆ నిప్పు మంట చూసి అదేదో పండు అనుకుని అది వేగంగా వెళ్ళిపోతుంది, మంటల్లో మాడి మసిపోతుంది. కన్ను మోసం చేసింది. మరొకటి ఉంది, అది వాసనకి బలైపోతుంది, దాని పేరు మస్కడీర్. మరి ఇంకో భాషలో ఏం చెప్పాలి దానికి? కస్తూరి మృగం. అది జింకే. దాని నుంచి వచ్చేటువంటి సుగంధభరితమైనటువంటి ఒక పదార్థం నాభిలోంచి వస్తుంది. అది కొన్ని లక్షల సోప్స్, కొన్ని లక్షల సెంట్లు తయారవుతాయి. అది వాసన ఎక్కడొస్తుందా అని అడివంతా తిరిగి అలసటతో చచ్చిపోతుంది. దాని నుంచి వచ్చే వాసనే కనిపెట్టలేక చచ్చిపోతుంది. ముక్కు దాన్ని చంపింది, లుక్కు దీన్ని చంపింది, చెవులు దీన్ని చంపినాయి, ఇంకొకటి నోరు చంపింది, ఇంకొకటి ఉంది స్పర్శేంద్రియం. అదెవరు? ఏనుగు. ఈ ఏనుగుని పట్టుకోవడానికి మగ ఏనుగుని ఆడ ఏనుగుకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఆడ ఏనుగు వచ్చి దాని దగ్గరికి వచ్చి అలా ఒకసారి తగిలించి చంద్రముఖిలో సాంగ్ పాడి వెళ్ళిపోద్ది దూరంగా. చంద్రముఖి సాంగ్ మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదుగా. అదన్నమాట. వారాయ్ అంటది, అంతే. వారాయ్ అనేసరికి పక్క రావోయ్ అనుకుంటుంది. అది నేను పాడను. అది అలా ఆ స్పర్శకి బాగా అడిక్ట్ అయ్యి దాని వెనకాలే పరిగెట్టేస్తుంది. అది ముందు పరిగెట్టి, ఇది వెనకాల పరిగెట్టి
ఆజాము లగెత్రోయ్ అన్నట్టు లగెత్తుంది. అలా లగెత్తి అది ఒక ప్రీ ప్లాన్డ్ ట్రాప్ కదా. ఓ గొయ్యి, ఆ గొయ్యి మీద కట్టెలు, దాని మీద ఆకులు, ఇది అలా పరిగెత్తుకొస్తుంది. ఏనుగు అప్పుడే అలా స్కిప్ అవుద్ది, ఇది స్కిట్లో పడిపోద్ది. అంతే, ఆ పిట్లో పడిపోద్ది స్కిట్కి అనుగుణంగా. ఆ తర్వాత దానికి అర్థమవుతుంది, సో అది నన్ను మోసం చేసిందని గట్టిగా అరుస్తుంది. ఎవడ్రా 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 నన్ను ఇలా బంధించారు అంటది. రోజంతా నీళ్లుండవు, తిండి ఉండదు, కొంచెం వాల్యూమ్ తగ్గుద్ది. దీని వాల్యూ లేదని తెలిసిన తర్వాత ఇంకా తగ్గుద్ది. ఒక వారం రోజులు అలా మాడిపోయాక, సార్ ప్లీజ్ నన్ను పైకి తీయండి లేదా పైకి పోతాను అని చాలా దీనంగా, ఎవరు ఏనుగు కాస్త పీనుగులాగా బతిమాలుతుంది. ఎందువల్ల? అది అనుకున్నది తోపు, పడింది ట్రాప్, మారింది షేపు. ఇప్పుడు ఎవరు తెస్తాడు స్నాప్? అర్థమైందా? సో ఏనుగు కాస్త పీనుగు అయిపోతుంది. అప్పుడు అరిచింది. మొదటి రోజు రెండో రోజు అరుస్తుంది, అది దొరికితే పొడుస్తుంది. కానీ ఇప్పుడు పైకి తీస్తే అలాగా ఏనుగు కాస్త కుక్కలాగా పడి ఉండదు. దానికి తిండి పెడతారు, మళ్ళీ మామూలుగా చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని పొడిచే అంకుశాన్ని అలా దాని కాళ్ళ ముందేస్తే దాటకుండా ట్రైన్డ్ అయిపోతుంది. కాబట్టి మనిషి విషయంలో ఏం చెప్పారంటే, ఆయా జంతువులకి, ఆయా ప్రాణులకి ఒక్కొక్క వీక్నెస్సే ఉంది. మరి మనిషికో అన్ని ఇంద్రియాలు వీకే, వాటిని చంపడానికి ఒక్కొక్క వీక్నెస్ ఉంది. ఇక్కడ మనిషిని 5 చంపడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పటికీ తోపులు కాదండి, ఎప్పటికీ వినయంతోనే ఉండాలి. ఆ వినయం మనకు రావాలనే త్యాగరాజ స్వామి వారు చెప్పారు. ఏం చెప్పారు? అన్నీ వనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కుంటినయ్య నిన్నే గాని మది నెన్న జాలనురులా, నిన్నే గాని మది నెన్న జాలనురులా, మము బ్రోమయ్యా త్యాగరాజనూత మరుగేలరా, ఓ రాఘవ మరుగేలరా. ఇలా మనని బాగు చేయడం కోసం ఆయన 24,000 సంకీర్తనలు వారు రచిస్తే, మనం దౌర్భాగ్యం, అనర్హులం కాబట్టి మనకి 700 దొరికినాయి. ఏదో భగవద్గీత శ్లోకాలు 700, త్యాగరాజ కృతులు 700. మీరు ఇంకొక విశేషం గమనించండి. త్యాగరాజ స్వామి వారు అంటే మనకి సమీపకాలం, గట్టిగా 200 ఏళ్ల లోపే వారు రామ దర్శనాన్ని పొంది రాముణ్ణి పొందినటువంటి మహానుభావుడు. వెరీ రీసెంట్ టైం, నాట్ యాన్షియంట్ టైం. అని ఉన్నాడా రాముడు అంటే? ఉన్నాడు. రాముడు ఇస్తాడా మోక్షాన్ని? ఇస్తాడు. నీకేంటి ఎవిడెన్స్? చదువుకో త్యాగరాజ స్వామి. చాలా దూరం వెళ్ళక్కర్లేదు, అర్థమైందా? ఉండేది రాముడు అక్కడే, ఊరకే చెడిపోకు ఓ మనస, ఉండేది రాముడు అక్కడే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ రాముడు తీసుకెళ్ళి ఎవరికో యాడ్ చేస్తాం, ఏదన్నా ఫ్రాడ్ చేస్తాం, వాడు ఎవరినో గాడు చేస్తాం, మళ్ళీ ఏమన్నంటే హట్టో. ఒక రామాయణం చదవం, భగవద్గీత చదవం, భాగవతం చదవం, వినం. చాగంటి గారు గొంతు నెప్పెట్టేలా చెప్పినా, గరికిపాటి వారు గరంగరంగా చెప్పినా, సామవేదం వారు సౌమ్యంగా చెప్పినా, మన ఈ దిక్కుమాల మెదడు చెప్పినట్లుగానే వింటాం. మనం ఏదేదో తీసుకొచ్చి మన పూజాగృహంలో కలిపేస్తూ ఉంటాం, ఎవరెవరినో కలిపేస్తూ ఉంటాం. మనకి ప్రామాణికం లేకుండా ఏ పని చేయకండి. మనకి ప్రామాణికం మన వైదిక సారస్వతం. వ్యాసుడు ఇచ్చాడా? వినండి. వాల్మీకి ఇచ్చాడా? వినండి. వారిని అనుసరించినటువంటి త్రిమతాచారులైనటువంటి శంకర, రామానుజ, మధ్వాచార్యులు వారు ఇచ్చారా? వినండి. అవైదికమైనది ఏది మీరు ఆచరించకండి. ఇది మిమ్మల్ని అందరినీ నొక్కి చెబుతున్నాను. అవైదికం అంటే ఏంటి? వేదానికి విరుద్ధమైన ప్రతిదీ అవైదికమే.
వేదం ప్రతిపాదించిన దాన్ని పెద్దలు ప్రతిపాదించారు, మనం ఫాలో అవ్వాలి. మరి నేను ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానాలు రావు కాబట్టి నేను హట్ అవుతుంటాను. నిన్న కూడా విశాఖపట్నంలో ఉన్నా, ఇప్పుడు చక్రపల్లిలో ఉన్నా, ఇలాగే సభలో అడిగాను. అందులో చాలా మంది తల నెరిసిన వాళ్ళే బాలముడతలు. ఈ బాలముడతల బ్యాచ్ అయినప్పటికీ కూడా చాలా దురదృష్టం ఏమిటంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి కదా, అందులో 3 అధ్యాయాల పేర్లు చెప్పన్నారు. వీళ్ళని అడిగితే చెప్పకపోతే నేను సరిపెట్టుకుంటాను. 50-60 దాటిన వాళ్ళు కూడా చెప్పకపోతే పోనీ ఇప్పుడు ఒక రాయి వేస్తాను, 3 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అన్న వాళ్ళు చేస్తాను. అయ్యో, ఇక్కడ కూడా ఆశ నిరాశేనా? 2 చేతులా? అమ్మ ఒక చెయ్యి తల్లి, ఒక చెయ్యేనా? అమ్మయ్య 2 వార్నింగ్ బెల్లా? అది వార్నింగ్ బెల్ కదా, అది నాకేమో బర్నింగ్, అక్కడేమో వార్నింగ్, మీకు ఎప్పుడు వస్తుంది టర్నింగ్. యు ఆర్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎర్నింగ్, యు వాంట్ టు సీ నెక్స్ట్ డే మార్నింగ్. అందుకని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా సరదాగా చెప్పిన త్యాగరాజ స్వామి వారు అలా పాటలతో చెప్పారు, కీర్తనలతో బాధపడుతూ చెప్పారు. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు. నేను పాడకూడదు, ఇక్కడ పాడేవాళ్ళు ఉన్నారు, నేను పాడు చేస్తాను ఎందుకు? కానీ నేను ఏదో మళ్ళీ బ్రేక్ ఇవ్వకూడదని మాట్లాడుతున్నాను. కానీ వాస్తవానికి మనం అందరం కూడా త్యాగరాజ స్వామి వారిది ఒక్క కీర్తనైనా మనం నేర్చుకోవాలి. అలా ఎవరికైనా చూసి నేను ఒక త్యాగరాజ స్వామి వారి కీర్తనైనా నేను అనుభవించేనండి, అనుభవిస్తానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అయ్యో, ఇక్కడ కూడానా సిగ్గుపడుతున్నారా? ఎందుకు నాన్న? గర్వంగా చెప్పాలి, త్యాగరాజ స్వామి వారి కీర్తన మనకు వచ్చు అని, పాడగలమని ఆనందంగా చెప్పాలి. ఇప్పుడు నాకు సమయం తక్కువ ఉంది, కానీ లేకపోతే మీతో నగుమోము గలవాని నామానోహరుని జగమేలు సూరుని జానాకి వరుని ఎలా పాడించాలి ఏవేవో అనుకున్నాను. కానీ త్యాగరాజ స్వామి వారు చెప్పిన, మన శంకరాచార్యులు వారు చెప్పిన, మనం అందరం మళ్ళీ పుట్టకూడదు అన్నది గుర్తుపెట్టుకోండి. పుట్టకూడదంటే ఈ ప్రపంచం మనకి పట్టకూడదు, అదవుతుందా? ప్రపంచం పట్టకూడదు అంటే ప్రపంచాన్ని మనం ఎంతవరకు అంతవరకే మన లోపల పట్టించుకోవాలి. అంతేగాని మనం ఎవరినైనా పలకరించినప్పుడు బాగున్నారండి అంటే ఇంకా బీపీ షుగర్ రాలేదండి అని వాడు సమాధానం చెప్పినట్లుగా మనం కూడా సమాధానం చెప్పి ఆవిడ వెళ్ళగానే ఆ పెద్ద వచ్చి అడిగిందిలే, ఇలా 2 ముఖాలు ఉంటాయే, ఈ 2 ముఖాలు చంద్రముఖి అంటే ప్రమాదం. అదవుతుందా? అది మసూచి కంటే ప్రమాదమైన పిశాచి. 2 ముఖాలు ఎందుకు? దేవుడు ఒక ముఖం ఇచ్చాడు, ఆ ముఖంతో జీవిస్తే సుఖంగా ఉంటాం. ఈవిడితో ప్రాబ్లం వచ్చింది, ఈవిడిని అడగండి, ఈవిడితో బాగున్నారండి అని ఈవిడ వెళ్ళగానే మళ్ళీ ఈవిడితో చెప్పడం ఎందుకు కదా? అందువల్ల మన సమయం లేదు కాబట్టి క్షమించాలి. బోలో ఆది శంకరాచార్య స్వామికి, భగవత్ రామానుజాచార్య స్వామికి, శ్రీ త్యాగరాజ స్వామికి నమ. పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి, ధన్యవాదాలు. మీరు కొనసాగించండి. ఈ సన్మానాలని మళ్ళీ చూద్దాం, ఎవరు మాట్లాడాలో మీరు కొనసాగించాలి. అది మళ్ళీ చేద్దాం. ఓహో రామా, మీ మాటలు పాటలు వినకున్నానా? బాధాకరం. అయ్యో, ఎంతో ఆనందంగా వచ్చేయండి. ఈ డెడ్ లైన్ ముందు చెప్పుకుంటే బాగుంది, ఇంకేదైనా ప్లాన్ చేద్దాం. ముందు పోలు కుర్చీ వదిలే, నుంచుందాం, కుర్చీ వద్దాం. ఏం పర్లేదు. ధాన్యం ధనం
చదరం వత్సరం తీర్థమాయు. ఆహా, నెత్తిన టోపీ బై గోపి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడు హ్యాపీనే స్వామి, మీరు హ్యాపీగా అని ఎప్పుడు మీరు నవ్వుతారు, 10 మంది నవ్విస్తారు. కావాలి సార్, ఆనందాన్ని పంచడం. వద్దా, పాపాయి రావాలి, టేపాయి రాకూడదు. నేను ఫోటోలో ఉండాల్సింది పాపాయ్, నాట్ టేపాయ్. రండి స్వామి, పాని గారు, రండి. ఆ పాని పక్కన పెట్టి, పని పక్కన పెట్టి రండి. అదిగో మీ చాలా దుర్మార్గంగా ఉందా సార్? సార్ నుంచోనా, నన్ను రండి. రైట్, అదిగిరినా అయ్యో, బాగానైనా చెప్పినా బాగుంది. అయ్యో, నేను ఏవో విందాం అనుకున్నానమ్మా, పంచరత్న కృతులు. అయ్యో, నేను జగదానందకారక అన్ని విందాం, ఎందరో మహానుభావులు. అయ్యో, ఏం భగవంతుడు కానీ పీపాయ్ అంటారు, పాపాయ్ అంటారు. అందరూ ఇక్కడ ఫోటో తీసి వాళ్ళు సిపాయి అయిపోయారు. అదేంటమ్మా, అయిపోయిందా? అయిందేనా? ధన్యవాదాలు గోపి. కూర్చోండి, సార్ కూర్చోండి. ఇవ్వండి. ఎవరికి వేయాలా? వాళ్ళని నాకోసం కాదు, మీకు అవసరం లేదు, కానీ మాకు కావాలి కదా. సమయం సమయం సమయం. నాన్న, రైట్. కుక్క కావాలి. నాకు వేసుకోవడమే కాదు, వేయడం కూడా వచ్చు అంటారా? అంతే కదా. నేను పట్టుకుంది సార్. హిరణ్య లోకస్య హిరణ్య సంతగదాన్నవార్థేంది హిరణ్యవర్ణః హిరణ్యయాత్రయోని సత్యా హిరణ్యదాదభ్యం నమత్నై. అందరూ ఆడవాలి. నిన్నమ్మ వాయనుడు, పుచ్చుకోమ్మ వాయనుడు. కరెక్ట్ వాడే. అమ్మ మీ చేతికి ఇచ్చేయడమే కదా. అదే అదే. అయ్యా మీరు అమ్మ బుక్ ఇస్తా. ఉదయం వేసి గోపి, ఏం చేస్తున్నావు నాన్న? ఇలాంటప్పుడు వాడాలి కదా. ఆ బుక్ తీసి అందులో ఏకాదశి పేపర్ పెట్టి ఇవ్వాలి కదా. నాగరంజని గారు, నాగరంజని మేడం గారు. అమ్మా ఆయుష్మాన్ భవ. రాగరంజని తోపు, అందుకే స్నాప్. తల్లి అమ్మ అమ్మ. ఆయన నవ్విస్తా ఉంటాడు. అమ్మ, నీ పూర్తి పేరు ఏంటి? లక్ష్మీ శేషాచారి గారు. లక్ష్మీ శేషాచారి. అమ్మవారి శేషం వస్తామండి. అందుకే శేషాచారి. అదే శేషం. అందుకే చూసారా ఆయన. అమ్మ రండమ్మా. అది అమ్మవారి శేషవస్త్రం, గురువు గారు ఇచ్చేది శేషవస్త్రం. అది చూసారా, వెంటనే అమ్మవారి శేషవస్త్రం, గురుగారు ఇస్తే విశేష వస్త్రం. మామూలు విషయం సెట్ అయ్యేది కాదు. అద్భుతం. బాలమణి గారు. అమ్మ మీ పేరు అమ్మ తులసి. అమ్మ తులసి, మనం ఉండాలి ఇలా ఆనందంగా కలిసి మెలసి, వితౌట్ జలసి. అదే నా పాలసీ. బాలమణి గారు. అమ్మ అమ్మ అమ్మ. చిన్నప్పుడు ఎప్పుడైనా నేను అలిగితే మా నాన్నగారు నన్ను ఊరుకోబెట్టడానికి పాటపడేవారు. అందరూ షికారు చేస్తారు. కిట్టమ్మ గోపాల బాల కిట్టమ్మ అని. తల్లి తల్లి సారీ, క్షమించాలి అమ్మ. కదమ్మా, బాల్య స్మృతులు. నిరులకు ఈశ, శిరీష. అయ్యో లేమ్మా. ఏమండి, ఈ అమ్మాయికి ఓం క్రీం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పదే దేహిమే తనయం కృష్ణ త్వమహం శరణం గతః. మీరెక్కడ తల్లి? బుక్ బలభక్షకం మరిగనాథం. ఇప్పుడు 7 months అయ్యారు. అమ్మ అర్థమైంది తల్లి.
మీరు ఈ సమయంలో బాగా తినవలసింది తినాలి, వినవలసింది వినాలి, అనవలసింది అనాలి, ఒక యోధుని కనాలి. అంతే. తల్లి నా పేరు వాణి, వచ్చింది మా శ్రీవాణి. ఆహాహాహా. ఆమె నాకు వాణి. ఆహా వేసారా వేసేసారా? అమ్మ నాయన నమస్కారం భూమి. అమ్మా రండి మీరు కూడా నలుగురు రండి రండి. రండి. సగమేనా సన్మానం? అదే చెప్పేది సన్మానం సగానికేనా? సన్మానం సగానికి కాకూడదు కదా, అర్ధాంగితో అర్థం చేయకూడదు కదా, అది అనర్థం కదూ. ఇప్పుడు పరమార్థం. మీరు వచ్చారు కాదు మాకు లేదు వ్యర్థం. బోలో శ్రీ త్యాగరాజ స్వామికి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, భగవద్ రామానుజాచార్య స్వామికి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. నన్ను అందరికి వచ్చింది, ఇక్కడ అందరికి వచ్చింది. ఇది ఒక్కసారి పట్టుకోరా. ఉమ్. ఇది ఊనే సంగీ పట్టుకుంటా. అవునా? ఒక్కులా. ఒక్కుల భలే భలే. ఆ ఊనే చూపించండి. మాధురి కొత్త వాళ్ళు జరిగింది. మాధురి శ్రీనివాస్ గారు దుబాయ్ శ్రీనివాస్ గారు. జానపద కళ, ఊనే చూపించండి. ఒకడు మాత్రం కదా. జానపద కళలు ఇచ్చారా బడా? రామకృష్ణ. బడా ఇచ్చారా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సార్. ఇదేంటిది? షాపింగ్ బట్టల షాపింగ్ మాల్. ఇప్పుడు దీని కూడా ఎందుకు? ఒకడు మాత్రం. ఒకడు మాత్రం. ఒకళ్ళం. షాప్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. ఓకే 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 ఓకే. నేను ఇస్తాను, రండి. ఇచ్చారా? రండి, తీసుకో బాబు. ఏమండి పిల్లలకి చెప్పారు వెళ్ళు. గోపితో గోపి, మరి గోపి గోపి. పట్టుకో. గురుగారు చెయ్యండి. గురుగారు నీ హస్తం హస్తానక్షత్రంతో సమానం. అమ్మా పిల్లలు నాకు ఇద్దరు పిల్లలండి, అమ్మాయి అబ్బాయి. మా అల్లుడి గారు ఆర్మీలో మేజర్ ప్రెగ్నెంట్ అయ్యారు. ఇంత సాఫ్ట్ నుంచి అంత హార్డ్ అల్లుడు వచ్చాడా? బాబు ఆపరేషన్ సింధూర్లో ఇన్ఛార్జ్ అండి. మీరు ఈ ఈసారి మీరు సంగీత రంగంలో మీరు గ్రేట్ గ్రేట్. మీ అందరి ఆశీస్సులండి. చాలా సంతోషం, చాలా సంతోషం. ఒకసారి కలిసి అయ్యో నేను ఇవాళ పెద్ద లోటు అమ్మా. అయిపోయిందా? భోజనానికి ఆకలితో వచ్చి ఖాళీ కడుపుతో వెళ్ళినట్టే. తీసుకోవాలి కదా. అయ్యో జరిగిందండి. సరే పదమ్మా. గోపి ఆమె పోలీస్ అధికారి గారి కుమార్తె సబిత గారి సంస్థ. అదే అమరావతిలో జరిగిన షూటింగ్, అందుకోసమే జరిగిందేమో పెద్ద ఫైటింగ్. తల్లి తల్లి అమరావతిలో అపూర్వసిద్ధంగా ఉంది. నాగరంజని గారు ఒకసారి నాగరంజని గారు ఒకసారి అడిగారు, అవునా? నాడు గోపీనాథ్ రెడ్డి గారు వస్తారు అంటే, అందులో ఇప్పుడు ఇద్దరు కృష్ణులు వచ్చారు, రాధా మనోహర్ దాస్ గారు. గురుగారు మీరు గమనించారా? నేను గమనించాను. మన అక్షయ తృతీయ రోజున మీ బాబు వివాహం ఎన్టీ రామారావు గారి జూనియర్ ఎన్టీఆర్ కి వీళ్ళ అబ్బాయి గారికి ఒకే సమయంలో వివాహం అయింది. అయిపోయిందా? రండి. ఒక రండి. ఓహో పట్టుకో పట్టుకో. అందరు గట్టిగా చెప్పండి, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర.
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పిల్లలు మనం బయటికి వెళ్ళాక నేను మీకు గిఫ్ట్ ఇస్తాను, తల్లి రండి. ఇక్కడ మనకు వార్నింగ్ బెల్ కదా, అందుకని ఈ రోజు బుధవారం గురుగారు. అమ్మో ఇదే నా జీవితం. రేపు